ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 21 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యాన అంశం పవిత్ర త్రిత్వ సమానత్వ లక్షణములు, మొదటి భాగం. వ్యాఖ్యాన అంశం పవిత్ర త్రిత్వ సమానత్వము లక్షణములు, మొదటి భాగం. వ్యాఖ్యానం: పవిత్ర త్రిత్వాన్ని గూర్చిన సత్యం శ్రేష్టమైన త్రియేకత్వం. దైవత్వంలోని ముగ్గురు దివ్య వ్యక్తులు ఒకరితోనొకరు సమానత్వం గలవారై ఉన్నారు. నా తండ్రి ఇంతవరకు పనిచేయుచున్నాడు, నేనునూ చేయుచున్నాను అని ప్రభు చెప్పినప్పుడు దేవుడు తన తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. కనుక యూదులు ఆయనను చంప ప్రయత్నించారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. మరొక చోట లేఖనం ఇలా చెప్తోంది: క్రీస్తు తన నిత్య స్థితిలో దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చెప్తున్నాయి. అవును, ఆయన దేవునితో సమానముగా ఉండినవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. ఒకే విధమైన శక్తి, ఒకే విధమైన పనులు, ఒకే విధమైన తలంపులు, ఒకే విధమైన మహిమ దైవత్వంలోని ముగ్గురు దివ్య వ్యక్తులకు ఉన్నట్లు తెలుస్తోంది. దైవత్వంలోని ముగ్గురు దివ్య వ్యక్తులు ఒకరితో ఒకరు సమానులై ఉన్నారు. సృష్టి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క పని అని వాక్యం నుండి తెలిపి ఉన్నాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి దేవుని వాక్యం ఏం చెబుతుందో పరీక్షిద్దాం. క్రీస్తు పునరుద్ధానం తండ్రి అయిన దేవుని పనిగా తెలుస్తోంది. ఎలాగంటే, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అని అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-21 వచనాలు చూడండి. ఆ సంగతి అట్లుంటే పునరుద్ధాన శక్తి తనదైనట్టుగా ప్రభు చెబుతున్న మాటలు గమనించాలి. ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అని వారితో చెప్పాడు. అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన మరలా ఇట్లా చెప్తున్నాడు: నేను మరలా దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. 10వ అధ్యాయం యోహాను సువార్త 17-18 వచనాలు. ఆ సంగతి ఎట్లుండగా పరిశుద్ధాత్మను గూర్చి ఇట్లు వ్రాయబడి ఉంది: ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడెను, శరీర విషయంలో చంపబడి ఆత్మ వలన బ్రతికింబడెను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఒకే విధమైన పనులు తండ్రి వలనను కుమారుని వలనను పరిశుద్ధాత్మ వలనను చేయబడెను అని లేఖనములు శ్రద్ధగా పరిశోధించువారు కనుగొనగలరు. ఉదాహరణకు, క్రీస్తు అవతారము, ఆయన మరణం, విశ్వాసులలో నివసించు ఆత్మ, విశ్వాసి పరిశుద్ధపరచబడడం మొదలైనవి. వాక్యములో వెతికేవారు దైవత్వమునకు మాత్రమే చెందిన లక్షణములు, పరిశుద్ధ త్రిత్వమునకు చెందిన లక్షణములు అని కనుక్కుంటారు. 2వ భాగం ప్రభు చిత్తమైతే వచ్చే ప్రభు దినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.